అబ్బబ్బా, చూస్తూనే నోరు ఊరిపోతుంది. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం? అలా గోంగూర పచ్చడిలో కాస్త ఎర్రగడ్డలు వేసి వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, తింటూ ఉంటే పుల్ల పుల్లగా అక్కడక్కడ ఎర్రగడ్డలు ఏమన్నా ఉంటుందా చెప్పండి అసలు టేస్ట్. నా స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. ఇలా 2-3 కట్టెల గోంగూర ఫ్రెష్గా తీసుకొని కడిగి తుంచుకోవాలి ఆకులన్నీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అలాగే ఎల్లిపాయలు కాస్త జీలకర్ర అలాగే ధనియాలు వేసి సేపు ఇలా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం గోంగూరని ఇలా కట్ చేసి తీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే వేసి మగ్గించుకోవాలి. మంచిగా గోంగూర అంతా ఉడికిపోవాలి. ఇలా అంతా కడాయిలో వేసాక కాస్త ఉప్పు చల్లేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది గోంగూర. ప్రాసెస్ అంతా ఒక వీడియోలో చూడడం కష్టం కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూసేయండి. కంటిన్యూది నెక్స్ట్ బ్లాగ్. థ్యాంక్ ఫర్